ఢిల్లీలో మోడీకి వినిపించాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రుడు దానం నాగేందర్ను ఈ ఎన్నికల బరిలో దించితే ఈరోజు అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అంబర్పేట చే నెంబర్ బస్ స్టాప్ నుంచి నీలోఫర్ హాస్పిటల్ వరకు, ఫీవర్ హాస్పిటల్ వరకు పెద్ద ఎత్తున వేలాది మందితో బ్రహ్మాండమైన ర్యాలీ చేపడితే ఇందులో పెద్దలు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మా అందరికీ పెద్ద దిక్కు వి హనుమంతరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, డిప్యూటీ మేయర్ గారు విజయారెడ్డి గారు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ముఖ్యమైన నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మోటార్ రోహిత్ యూత్ కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా డివిజన్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్వై నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి దానం నాగేందర్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ కాకుండా మా కమ్యూనిస్టు సోదరులు, తెలంగాణ జనసమితి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇండియా కూటమిని గెలిపించడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ ఎన్నికల్లో ఎవరో కొత్తోళ్ళు కాదు. ఈ అంబర్పేట శాసనసభ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న పెద్దలు కిషన్ రెడ్డి గారి ఎన్నికల బరిలో దిగితే మిత్రుడు సోదరుడు ఆసిఫ్ నగర్ లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీ, బస్తీ బస్తీ ప్రతి పేదోడికి అండగా నిలబడ్డ దానం నాగేందర్ ఇవాళ ఈ ఎన్నికల బరిలో దిగాడు. ఇవాళ ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, కిషన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఆనాడు ప్రభుత్వం లేదని చెప్పిండు. ఈనాడు 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు అంబర్పేట బ్రిడ్జిని ఈనాటి వరకు పూర్తి చేయించలే? 2021లో హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే ఇటు ట్యాంక్ బండ్ నుంచి అటు మూసీ నది నుంచి నీళ్ళు వచ్చి పేదోళ్ళ బస్తీలలో మురికి నీళ్ళు వచ్చి ఇండ్లు తడిసిపోయి, టీవీలు గాలిపోయి, ఫ్రిడ్జ్లు పేలిపోయి, సైకిల్ మోటార్లు కొట్టుకుపోయి, ఆటోలు నీళ్ళ మునిగితే అనా పైసా కూడా ఈ పేదలకి ఇప్పించలే. ఇదే కాకుండా ఆనాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు వచ్చిండ్రు, ఈ నీట మునిగిన బస్తీలను చూసిండు. ఆయన మాట ఇచ్చిండు, బండి పోతే బండి ఇస్తా, గుండు పోతే గుండు ఇస్తా, లారీ పోతే లారీ ఇస్తా అన్నాడు. మరి గుండు అరగుండు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్ లో అయిపోయినాక మళ్ళీ ఇంతకు మళ్ళీ కూడా చూడలే. మరి ఈ పరిస్థితిలో
నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకి ఏమి తీసుకురాలే. ఇవాళ కిషన్ రెడ్డి గారు మళ్ళోసారి ఎంపీ అయినా ఇంకేదాన్ని అయినా ఈ అంబర్పేట ప్రాంతానికి, ఈ హైదరాబాద్ నగరానికి, ఈ సికింద్రాబాద్ పార్లమెంట్కి ఉపయోగం లేదు. కానీ అదే మన అంజన్ కుమార్ యాదవ్ 2004-2009లో ఎంపీగా గెలిచినప్పుడు, మన దానం నాగేందర్ మంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందింది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది ఆనాడే, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది ఆనాడే, ఐటీ పరిశ్రమలు వచ్చింది ఆనాడే, ఫార్మా పరిశ్రమలు వచ్చింది ఆనాడే. హైదరాబాద్ నగరానికి కృష్ణా నది జలాలు తాగడానికి, గోదావరి నది జలాలు తాగడానికి తీసుకొచ్చింది ఆనాడే. ఈ హైదరాబాద్ నగరంలో ఈనాడు మెట్రో రైలు కూతలు పెడుతుందంటే ఆనాడు దానం నాగేందర్ మంత్రి ఉన్నప్పుడే తెచ్చిన మెట్రో రైలు. ఇవాళ బస్తీలలో పేదోళ్ళని ఆదుకున్నా, పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇవాళ 10 లక్షల రూపాయలు ఉచితంగా వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేసినప్పుడు. ఇవాళ మా పెద్దల హనుమంతన్న బతుకమ్మ కుంటని ఆక్రమించుకొని కబ్జాకూర్లు అమ్ముకోనికి పోతే అడ్డం పడి ఆపింది మా హనుమంతన్న. ఇవాళ అంబర్పేట అంటే హనుమంతన్న, హనుమంతన్న అంటే అంబర్పేట. అందుకే వారు వచ్చే బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటలనే జరగాలన్నాడు. అధికారికంగా అంబర్పేట శాసనసభ నియోజకవర్గ బతుకమ్మ పండుగ తప్పకుండా బతుకమ్మ కుంటల్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది. అదేవిధంగా వారు ఇంకొక మాట కోరిండు, మా నాగేందర్ను మంత్రిని చేయాలి రాబాయ్ అని అన్నాడు. అవునా? హనుమంతన్న నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది ఆడ విగ్రహం పెట్టాలన్నాడు. తప్పకుండా ఆ విగ్రహం విషయంలో నిర్ణయం తీసుకున్నాం. జ్యోతిరావు పూలే భవన్ పెట్టాలని హనుమంతన్న చెప్పంగానే కేసీఆర్ గడి నిర్మించుకొని ప్రగతి భవన్ అంటే దాని బద్దలు కొట్టి జ్యోతిరావు పూలే భవన్ అని హనుమంతన్న మాట మీద చెప్పినాం. ఇవాళ కూడా మీకు మాట ఇస్తున్నా, హనుమంతన్న చేతులు చేసి చెప్పిన దానం నాగేందర్ 1,00,000 మెజార్టీతో మీరు గెలిపించండి. సోనియమ్మ దగ్గరికి పోయి రాహుల్ గాంధీ గారిని ఒప్పించి సోనియమ్మని మెప్పించి దానం నాగేందర్ను కేంద్రంలో మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి జరగాలంటే